విశాఖ గాంధీ విగ్రహం వద్ద ఇదే నా చివరి అవకాశమని చేతులు కాళ్ళు పట్టుకుంటే పీతల మూర్తికే ఓటేశాం. కానీ ఆయన గెలిచాక మా చేతిలో బొచ్చు పెట్టి అడుక్కోమంటున్నారని వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్న మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. కార్పొరేటర్ తమ్ము కాస్తున్న మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. మీరు మరి మా తప్పు క్షమించండి. మీ వల్ల తప్ప మా వల్ల తప్ప. మీరు దేవుడేనంటే నేను రాక్షసుని మూర్ఖంగా మాట్లాడాడు. నన్ను ఎల్లు ఎల్లు అని గసురుతున్నాడు. ఆడదాన్ని కూడా చూడకుండా గసురుతున్నాడు. మరి బడ్డీలు తీయించిన తర్వాత కూడా కాళ్ళ దగ్గరికే వెళ్ళి చాలా బతిమాలినా వాళ్ళ వద్ద ఉన్న రవిడీలో మట్టికి మాకు నీచంగా మాట్లాడి నీచంగా ఆడలతో దుర్మార్గమైన మాటలు మాట్లాడి మరి ఇచ్చేస్తారు. అందువల్ల మేము ఏదొద్దండి మా బడ్డీలు పాస్ తెచ్చిన మా బడ్డీలు మేము పెట్టుకునేటట్టు తోపుడు వాళ్ళు అదేనా తోపుడు వాళ్ళు మేము పెట్టుకునేటట్టు మాకు చేస్తా న్యాయం చేస్తా చాలు. తర్వాత మాకు ఏంటంటే రక్షణ కావాలి. దాంతో ఎక్కడికెళ్ళినా మాకు రక్షణ లేకుండా పోతుంది. ఎందుకంటే మనం సాధిస్తున్నాం అంటూ ఎక్కడికెక్కడికో ఫోన్లు వెళ్ళిపోతున్నాయి. ఫోన్ల ద్వారా మాకు ఎక్కడ కూడా ధర్నా చేయొద్దని చెప్తున్నారు. ధర్నా చేయకపోతే న్యాయం ఎలా జరుగుతుందని చెప్పండి. న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మొత్తం 32 బళ్ళు అండి. మొత్తం నేను రుబ్బులు పప్పులు అవి రుబ్బి కొట్లకి వేస్తూ ఉంటాను నేను. మరి నా జీవాధారం కూడా పోయింది. వీళ్ళు కొట్లు షాపులు ఇప్పితే కదా మరి వీళ్ళు ఇప్పితే నేను వేయగలను. ఏ విధంగా నా బిడ్డను నేను పెంచుకోగలను. మరి ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదండి, వీళ్ళందరూ కూడా మరి బాధపడుతున్నారు. నేను కూడా బాధపడుతున్నాను. మా కష్టం తీర్చడానికి మట్టికి పీతల మూర్తి మట్టికి యాదవ్ మూర్తి మరి సస్పెన్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ మేము బడ్డీలు పెట్టుకోవాలి, బళ్ళు పెట్టుకోవాలండి, తోపుడు బళ్ళు పెట్టుకోవాలి. మాకు తోపుడు బళ్ళు పెట్టుకోవాలి. మళ్ళీ మా వ్యాపారాలు కొనసాగించాలి. మా డిమాండ్ చెప్పమ్మా పర్లేదు చెప్పు. మీ పేరు చెప్పండి. 22వ వార్డు కళాపతి లైన్లోని నేను ఒక గుడి స్టాప్ అండి. మా ఇంటి నాది. అలాగే మేము 32 మంది ఉన్నామండి. మా 32 మంది కూడా గత సంవత్సరాల నుంచి కార్పొరేట్ వచ్చి షాపులు తొలగించి తొక్కుపై తీసుకెళ్ళి పేరు పెట్టుకోవాలి కుదరదని మాకు ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. అయితే మేము ఫస్ట్ అయితే ఆయన బ్రతిమాడుతున్నాం. సార్ ఇలా తీసేస్తే మేము ఎలా బతకాలి, మేము ఎలా ఉంటాము, కుటుంబం ఎలా పోషించుకోవాలి అడిగితే నాకు తెలియదమ్మా, ఇది మొత్తం గ్రీన్ సిటీ చేస్తారన్నారండి. ఒక 22వ వార్డు కళాపతి లైన్ మాత్రమే తీసేస్తే గ్రీన్ సిటీ అయిపోద్దా? సరే మేము బతిమాడుకున్నాము. ఆశీలు 20 రూపీస్ ఎప్పుడు పే చేస్తాం. మేము ఆశీలు పే చేస్తామంటే గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినట్టే కదా అక్కడ గవర్నమెంట్ పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి. ఆయన ఎక్స్ట్రా 40 రూపీస్ అడిగారు. మేము 40 రూపీస్ ఇవ్వలేము, మేము 20 రూపీస్ మాత్రం గవర్నమెంట్ పే చేస్తామన్నందుకు మా బడి తొలగించి రిస్ట్రిక్షన్ చేశారండి. మేము ఒప్పుకోలేదు. ఆయన్ని మాకు పోరాటం జరుగుతుంది ఉంది. అయితే మా మీద 4 సార్లు హైకోర్టు కంటెంట్ వేశారండి. పేద బతుకులు మేము తూపుడు బళ్ళు బతికి మేము మా మీద హైకోర్టు కంటెంట్ వేస్తే అంత స్థాయి మాకు లేదు. మా మీద హైకోర్టు కంటెంట్ వేశారంటే మా స్థాయి కూడా కాదు. ఆయన విషయం ఆయనకే తెలియాలి. అయితే సార్ లాస్ట్ టైం కంటెంట్ వేసాము, షాపులు తోపుడు బళ్ళు పెట్టుకోవద్దని మేము చెప్పితే మేము తీసేసామండి. మేము వ్యాపారం పెట్టుకోకూడదు అనుకుంటే హైకోర్టులో కంటెంట్ ఉంది కదండి, మేము పెట్టుకోకూడదు నిర్ణయించుకున్నాం. మారుమూల మా ఇంటి దగ్గర పార్కింగ్ చేసి పెట్టుకున్న మా బళ్ళను తీసుకొచ్చి తెల్లవారు 3 గంటలు తీసుకొచ్చి మొత్తం బళ్ళు డిస్పోజ్ చేశారండి. ఇది ఎక్కడ న్యాయం అండి? మేము పేదలమైన మా పొట్లు కడితే ఇంకేం కలిసి వస్తుందండి? 15 రూపాయలు మాకు షాపులు లేవు, దుకాణాలు పెట్టుకోవట్లేదు. అక్కడ తీసేయమని చెప్పారు, మాకు ఏ దారి చూపించలేదు. ఇప్పుడు మాకు న్యాయం ఎవరు చేస్తారు? మా డిమాండ్ ఒకటే, మా అదే స్థానంలో మా బళ్ళు పెట్టుకొని ఇవ్వాలి. పీతలమూర్తి యాదవ్ గారిని కార్పొరేషన్ సస్పెండ్ చేయాలి. మాకు న్యాయం కావాలి. ఇప్పుడు మేము భిక్షాటకు వచ్చాము. మాకు మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేని కలిసారా? అది కూడా మీ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేని కలిసారా? అందరినీ కలిసాము. అందరికీ వినతి పత్రం ఇచ్చుకుని ఎవరి వల్ల మాకు న్యాయం జరగలేదండి. ఎమ్మెల్యే ఏం చెప్పారు? ఎక్కువైపోయాడు. న్యాయం చేస్తారంటారు, ఇప్పుడు చేయట్లేదు. ఎవరు మా కష్టాలు పట్టించుకోవట్లేదు. మేము అందుకే ఇప్పుడు అడుగుకుంటున్నాం సార్. జీవీఎంసీనే కానివ్వండి, మన ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కరు మేము అడుగుకుంటున్నాం. లేదు, మేము ఓట్లేసి గెలిపించుకున్నందుకు మాకు వచ్చిన దౌర్భాగ్యం ఇదే సార్. మేము ఏం చేద్దాం? న్యాయం కావాలి మాకు. మా న్యాయం ఎవరు చేస్తారు? మా బళ్ళు మొత్తం అన్ని డిస్పోజ్ చేశారు. వ్యాపారం పెట్టుకోవడం ఎక్కడికా ఇంకో దగ్గర బతకడానికి కూడా మాకు అవకాశం అనేది లేదు. మాకు ఏ గవర్నమెంట్ న్యాయం చేస్తుందో, ఎవరు న్యాయం చేస్తారో న్యాయం కావాలి. దయచేసి ప్రతి ఒక్కరు మా బాధ అర్థం చేసుకొని మా అందరికీ 150 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఈరోజు ఒక కార్పొరేటర్ వల్ల 150 కుటుంబాలు రోడ్డును పడ్డాయండి. అడుక్కునే పరిస్థితికి వచ్చామండి. అడుక్కునే స్థితికి వచ్చా మేము ఓట్లేసి గెలిపించుకున్నందుకు. మాకు ఎవరు న్యాయం చేస్తారో చెయ్యండి. దయచేసి ఇలాంటి కార్పొరేటర్ మాకు వద్దు. ఇలాంటి కార్పొరేటర్ వ్యవస్థను తీసేయండి సార్. దయచేసి మా కాలం బ్రతకనివ్వండి.
మాకు ఎటువంటి పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, మా తాను బ్రతకనివ్వండి. మాకు వాళ్ళు ఎరగొట్టి వీల్చైర్లు ఇస్తానంటే అది మాకు అవసరమా సార్? కాళ్ళు బతుకుతాం, మా కాళ్ళు ఎరగొట్టి మూల కూర్చోబెట్టారు. ఎలా బతకాలి, మా పిల్లలు ఎలా బతికించుకోవాలి? మాకు మీరే దారి చూపించారు. ఎవరు దారి చూపిస్తారు, ఎవరు న్యాయం చేస్తారు తెలియదు, కానీ మాకు అన్యాయంగా జరగకుండా మాకు మీడియా ప్రతినిధులు విన్నవించి బతమాలుకున్నారు సార్. మాకు న్యాయం చెయ్యండి సార్, న్యాయం చెయ్యి. ఈరోజు ఆడవాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి అడుగు స్థితికి తీసుకొచ్చి కార్పొరేటర్కి 100 కోట్ల వందనాలు.